ఈరోజు బాబు జగజీవన్ రావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అయినటువంటి వేంపల్లె పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంబేద్కర్ సేవా సమితి పుల్లయ్య గారు మరియు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆయనకు వర్ధంతి నివాళులు ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆయన జీవితాంతం పోరాట దీక్షతోనే రాజకీయ ప్రవేశం చేశారు। కొన్ని ఉన్నత హోదా కేంద్ర మంత్రులుగా, కార్మిక శాఖ మంత్రులుగా ఎన్నో పదవులు అనుభవించి ఒక వర్గాన్ని యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి వర్గానికి చూపించి వెనుకబడిన వర్గాలు కూడా ముందుకు రావాలి, ప్రతి వర్గం బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన కార్మిక శాఖలో ప్రతి ఒక్కరికి అనేక హక్కులు కల్పించి పని చేసే సమయాన్ని కూడా కేటాయించి తెచ్చిన మహనీయుడు ఈయన మన బాబు జగజీవన్ రావు గారు। కాబట్టి ఈనాటి యువత ఈ ఏవేవో ఒక విచిత్ర ధోరణులకు పాల్పడుతున్నారు। ఇవన్నీ కాకుండా ఏదైనా మన పుట్టుక ఉందంటే దానికి దేశం కోసం, సమాజం కోసం శ్రమపడేలా ఆనాడు ఈ పెద్దలు చేసిన ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కావచ్చు, ఇవన్నీ స్ఫూర్తిదాయకంగా తీసుకొని సమాజంలో, దేశంలో ప్రతి ఒక్కరూ అభ్యున్నతికి పాటుపడే విధంగా ఈనాటి యువత ముందుకు ఒక అడుగు వేయాలని, ఇటు రాజకీయాల్లో కావచ్చు, మరో విధంగా కావచ్చు, ముందడుగు వేసి దేశ అభివృద్ధి, ప్రజా అభివృద్ధి, సమాజ యొక్క అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ముందుకు రావాలని, చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు బలి కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో వింత చేష్టలు చేస్తున్నారు యువత। వీటికన్నీ స్వస్తి పలికి ఆనాడు మన పెద్దలు వారి ప్రాణ త్యాగాల వహించి ఈరోజు మనకు భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని ఇప్పించారంటే వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి యావత్ యువతకు, ముఖ్యంగా దేశ ప్రజలందరికీ, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు మేము ఒక అంబేద్కర్ గారి స్ఫూర్తిని విన్నవించుతున్నాం। ధన్యవాదాలు।